పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నిన్న మొన్నటి నుంచి మేము ఊర్లలో ఫోన్లు పంచుతా ఉన్నాం. పాపం అంగన్వాడీ టీచర్ అమ్మలు సంతోషపడతా ఉన్నారు. మరి ప్రజలు సంతోషపడ్డా అంగన్వాడీ టీచర్లు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, రైతులు కావచ్చు, పేదలు కావచ్చు, దళితులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, బహుజనులు కావచ్చు, సంతోషపడితే కళ్ళల్లో నిప్పులు పోసుకునేది బీఆర్ఎస్ పార్టీ. ఏది ఇచ్చినా, ఏ పథకం ఇచ్చినా తప్పుడు ఆరోపణలు చేస్తారు. మనం బస్ ఫ్రీ వచ్చిన 48 గంటల్లోనే బస్ ఫ్రీ పెట్టినాం. దాని మీద దొంగ వీడియో చేసి వాళ్ళ ఇద్దరు బాల మనుషులు పోతారు, తగాదాలు పెట్టిస్తారు. తగాదాలని కొట్టుకోండి, మేము ఫోటో తీస్తాం, అది వీడియో పెట్టమంటారు. అట్లా అని పెట్టించి బస్ ఫ్రీ వేస్ట్ అనేది సృష్టించారు. ఇందాక మరి వెంకట్రావు అని చెప్పిండు, బస్ ఫ్రీ మూలంగా అనేక మందికి లాభం జరుగుతుంది. 10,000 కోట్ల ప్రభుత్వము బస్సు మహిళలు ఫ్రీగా వాడుకోవడంతో డబ్బులు కట్టినాం. ఇవాళ కరెంట్ ఫ్రీ వస్తుంది, అది ఏం రావట్లేదు అంటాడు. బోనస్ వస్తే అది రాదంటాడు. ఈ రోజు ఫోన్లు ఇస్తుంటే ఇలా సీతక్క స్కామ్ అంటున్నారు. ఏ స్కామ్ జరిగిందంటే వాడు ఏమంటాడంటే, మేము కేంద్ర ప్రభుత్వం మాకు ఇచ్చింది 11,800 రూపాయలలో మీరు ఫోన్లు కొనాలని ఇచ్చారు. మనం ఒక్కసారి టెండర్ వేస్తే ఒకటి 14,000 అయితేనే ఇస్తానొచ్చు. 14,000 ఒక ఫోన్ మేము ఇయ్యం బాబు అని మళ్ళా టెండర్ పిలుసు. మళ్ళా పిలిస్తే 11,650 రూపాయలు, అంటే 150 రూపాయలు కేంద్రం ఇచ్చినా కూడా మిగిల్చినాం. ఇదే పక్క రాష్ట్రాలలో బీజేపీ రాష్ట్రాల్లో కూడా 11,800 కొన్నారు, 700 కొన్నారు. మేము 11,650 కొంటే వాడు ఏమంటాడు, బీఆర్ఎస్ నాయకుడు, బీఆర్ఎస్ సోషల్ మీడియా 14,000 కొన్నారంట. 11,650 కొంటే 14,000 ఎక్కడ వచ్చినాయి? మరి ఆధారం కూడా చూపించాలి కదా. వాడు ఏం ఆధారం చెప్తాడు? ఫస్ట్ సార్ ఒక టెండర్ అయినప్పుడు ఒకటి 14,000 వేసారు, మేము అది క్యాన్సల్ చేసినాం. మరి క్యాన్సల్ చేసి చూపిస్తలేడు ఇక్కడ. మరి నేను ఇచ్చింది 11,650 అయితే 14,000 దొంగ లెక్కలు చెప్పి అవినీతి సీతక్క అని మాట్లాడు. చెప్పు దేవుద్ది, తప్పుడు మాటలు మాట్లాడతారు. చెప్పు దేవుతుంది. ఇవాళ టెండర్ వేసింది కూడా నా శాఖ కాదు, నేను కాదు, ఒక థర్డ్ పార్టీకి ఇచ్చినాం. టీజీటీఎస్ టెక్నికల్ మన తెలంగాణ టెక్నికల్ సర్వీస్ కార్పొరేషన్ వాళ్ళకి ఇచ్చినాం. అందులో కేంద్రం ఇచ్చిన ప్రతి గైడ్ లైన్స్ అమలు చేసినాం. ఇవాళ ఒక మట్టి ఇట్లా చల్లితే మనం రుద్దుకోవాలి. ఇప్పుడు చూడు అంటే అది వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఇదే కాదు. నిన్న ఎవరితో ఇక్కడ గోవింద్రపేటలో ఎల్లడు పడి చేరగాలి, దాన్ని కాంగ్రెస్ నాయకులు తిడుతారు. మరి కాంగ్రెస్ నాయకులు స్పందించాలి కదా. మనోళ్ళు అందరూ పనులకు వస్తారు, పనులు చేయించుకొని ఖాళీ ఉంటారు. మరి పార్టీ ప్రతిష్ట దెబ్బతింటే మరి ఎవరు మాట్లాడాలి? మాట్లాడండి, కేసులు పెట్టండి, ఎవరెవరైతే తప్పుడు ఆరోపణలు చేస్తాడో. నేను ఆ రోజు కూడా దేవాలయం గురించి మనస భాష కరమేణ ఈ రోజు వరకు ఎవరి దగ్గర దేవుడి పేరు మీద మేడారంలో ఈ రోజు వరకు ఎవరి దగ్గర ఎలాంటి కమిషన్లకు ఆశపడలేదు. ఆ రోజు గుళ్ళో చెప్పినా ఈ రోజు నేను సభలో చెప్తున్నాను. నా ఆత్మగౌరవం